హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సిద్ధాంత్ డైరీస్. ఈరోజు దసరా శరన్నవరాత్రుల మూడో రోజు అలంకరణ వచ్చేసి అన్నపూర్ణదేవి అండి. పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండంగా పరమేశ్వరుడు, పార్వతి, ఈ లోకంలోని జనులు జీవులంతా ఆకలి, దప్పిక, వస్తువులు ఇవన్నీ నిజమనుకుంటున్నాయి, అవన్నీ ఉత్తి అపోహ అని అంటారండి. అప్పుడు పార్వతీదేవి, నేను ప్రకృతి స్వరూపాన్ని, ప్రకృతి లేకుండా ఈ జగత్తులోని జీవులు రాశులన్నీ ఎలా బతకగలవు అన్న కోపంతో కైలాసాన్ని విడిచి భూలోకానికి వస్తుందంటండి. అప్పుడు పరమేశ్వరుడిని ఈ లోకంలోని జనాలు, ముల్లోకంలోని దేవతలు, జవులు అందరూ ప్రార్థించి, పరమేశ్వర, నువ్వైతే ఆకలిని దప్పికని జయించావు, మేము ఇంకా జయించలేం తండ్రి. ప్రకృతి స్వరూపమైన పార్వతీదేవిని నువ్వే ఎలాగైనా తీసుకురావాలి, మా ఆకలి బాధను నువ్వే తీర్చాలి అని ప్రార్థించగా పరమేశ్వరుడు భూలోకం మీద ఉన్న కాశీనగరానికి వచ్చి భిక్షాటన చేయగా అన్నపూర్ణాదేవిగా పార్వతీదేవి వెలిసి ఇక్కడ భిక్షని ఇస్తుందంటండి. అందుకే ఆమె చేతిలో ఎప్పుడు బంగారు గిన్నె, ఒక గరిటె ఉంటుందంటండి. అందులో అన్నం అనేది ఎప్పుడూ తగ్గకుండా ఎప్పుడు ఉంటుందంటండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.